అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా నాగర్ కర్నూలు వంటకాలు చూస్తున్నాం కదండి. ఇందులో భాగంగా ఈరోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో సాయి జ్యోతి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సాయి జ్యోతి గారు. హాయ్ టీచర్ అమ్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా నైస్ కలర్ అండి మీ శారీ కలర్. ధన్యవాదములు. చాలా బాగుంది. మీరు స్కూల్లో కూడా ప్రతి మాటకి తెలుగులోనే జవాబు చెప్తూ ఉంటారా? సాధ్యమైనంత వరకు. అవునా? నాకు తెలియకపోతే మాత్రమే ఆంగ్ల పదాలు ఉపయోగిస్తాను. ఓకే. పిల్లలు కూడా అంతే. ఓ లోపలికి రావచ్చా గురుదేవి గారు, ఓ అటెండెన్స్ తీసుకుంటాం కదా, అప్పుడు కూడా వచ్చాను గురుదేవి గారు, రాలేదు గురుదేవి గారు అంటారు. అవునా? ఓకే. ఏ క్లాసెస్ అండి? హైయర్ క్లాసా, లోయర్ క్లాస్? అంటే ప్రస్తుతం నేను 7th వరకు ఉంది, 7వ తరగతి వరకు ఉంది స్కూలు. ఓకే. అంటే మాకు 2 చాయిస్ ఉంటాయి. 6 నుండి 10 వరకు ఉన్న స్కూలు చాయిస్ ఉంటది, 1 నుంచి 7 వరకు ఉన్న స్కూలు చాయిస్ ఉంటది. మనకు ఊరు దగ్గర చూసుకొని తీసుకుంటాం అన్నట్టు. ఓకే ఓకే. మీరు కావాలంటే మార్చుకుంటూ ఉండొచ్చా? ఈ బదిలీలు కోరుకోవచ్చా? అంటే 8 సంవత్సరాలు ఉండొచ్చు ఒక స్కూల్లో. ఓకే. ఆ తర్వాత ఖచ్చితంగా మనం వద్దనుకున్నా వాళ్ళే మార్చేస్తారు. 8 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. అట్లా 2 సంవత్సరాలు అయితేనేమో బదిలీలకు అవకాశం ఉంటది. మన ఇష్టం ఉంటే బదిలీ కావచ్చు, లేకపోతే లేదు. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ అంతా దగ్గరలో ఉన్నారు కాబట్టి మీకు ఇదే హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి. కాకపోతే ఇప్పుడు నాది 8 సంవత్సరాలు అయిపోయింది ఒక స్కూల్లో. దగ్గర మారుస్తారా? ఏదైనా లాంగ్ అది అంటే వేకెన్సీ ప్లేస్లు పెడతారు, అందులో మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మనకంటే ముందు ఉన్న వాళ్ళు ముందు తీసేసుకుంటారు, వాళ్ళకు అనుకూలమైన ప్రదేశాలు, మిగిలినవి మనకు వస్తాయి అన్నట్టు. ఓకే ఓకే, అలా ఉంటుందన్నమాట. సరేనండి. ఇంకా వంటల విషయానికి వచ్చేసరికి మీ నాగర్ కర్నూలు స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేస్తున్నారు కదా. మరి ఈ రోజు ఏ స్పెషల్ వంటకాన్ని ముందుగా మీరు స్టార్ట్ చేస్తారు? చిట్టిమిల్ల పరమాన్నం. చిట్టిమిల్ల పరమాన్నం. చిట్టిమిల్ల పరమాన్నం. చిట్టిమిల్ల చిట్టిమిల్ల పరమాన్నం. అలా 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 తెలుగులో ఏవో కొన్ని లెటర్స్ తీసేశారు, వాడుకలో లేవని చెప్పేసి బండిరావు ఒకటి అంటున్నారు, కానీ కొన్నింటికి పెట్టాల్సిందే. అది ఇప్పుడు ఒత్తుకా కూడా అవసరం లేదు అంటున్నారు. ఫస్ట్ కా తోటి కారం. కరం అంటే చెయ్యి, ఒత్తుకా రాసినప్పుడు కరం అంటే గాడిద అవుతుంది. చూడండి మరి, కరముతో అన్నం తింటాను, కరముతో అన్నం తింటాను వస్తుందా? అట్లా. ఇప్పుడు చిట్టిమిల్ల. చిట్టిమిల్ల అంటే ఏంటి? అంటే గోధుమ రవ్వ తీసుకొని దాన్ని చపాతి పిండిలాగా తడిపి చెయ్యాలి అన్నట్టు. దానికి పేరు చిట్టిమిల్లు. చిట్టిమిల్లు. ఓకే ఓకే. ఇప్పుడు చిట్టిమిల్ల పరమాన్నం. ఓకేనండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ రెసిపీ, చిట్టిమిల్ల పరమాన్నం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చిట్టిమిళ్ళం పరమాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి చూపించరా చిట్టిమిళ్ళ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి దేంతో తయారు చేస్తారండి? గోధుమ రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారు, బాంబే రవ్వ అంటారు. ఆ రవ్వను తడపాలన్నట్టు, నీళ్ళు వేసి తడుపుతాము. అయితే ఆ తడిపేటప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక్క చుక్క పాలు వేసుకుంటాం. పాలు వేస్తే తప్పు లేదు అని అంటాం కదా, మనం తిన్న తర్వాత కూడా చేస్తాం కదా, అందుకని తప్పు లేదని ఒక్క డ్రాప్ పాలు వేస్తాం, మిగతాది నీళ్ళు వేసి తడిపి పెడతాం అన్నట్టు. తడిపెట్టి ఒక 2-3 గంటలు బాగా నానాలి. నానితే పిండిలాగా అవుతుంది, రవ్వ పోయి పిండిలాగా అవుతుంది. ఇక చేయితోటి పిండి తీసుకొని ఇట్లా అనాలి, అంతే. ఇట్లా అనేసి వేయాలి, అంతే. ఓకే. ముందు ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసేనా? స్టవ్ ఆన్ చేసుకుందాం. వాటిని చిట్టిమిల్లు అంటాం. అయితే ఎండే కొద్దీ వీటి పరిమాణం తక్కువ అవుతుంది అన్నట్టు. మనకు తెలియక చాలా తీసుకొని చేసామనుకో పరిమాణం ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. అట్లా ఎండే కొద్దీ ఎండినప్పుడు తక్కువ అవుతాయి. ఇప్పుడు మనకు ఆకుకూర అయినా కానీ ఫస్ట్ పెట్టినప్పుడు ఎలా ఉంటది, ఎక్కువ అనిపిస్తుంది. ఎండబెట్టామనుకోండి తక్కువ అవుతుంది కదా, ఆ విధంగా. అట్లా ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఇది ఒక అంటే పెద్దవాళ్ళ రెసిపీ అన్నమాట ఇది కదా, పెద్దవాళ్ళ రెసిపీ.
ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు మనకు ఎండాకాలం కదా, ఎండలతో సతమతం అవుతున్నాం మనం. అయితే రాగి పిండి, రాగులు అంటారు, తైదలు అంటారు కదా, ఆ పిండి పట్టించుకోవాలి. ఆ తర్వాత బార్లీ గింజలు దొరుకుతాయి బయట. ఆ బార్లీ గింజలు కొంచెం మంచిగా రంగు వచ్చే వరకు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి, అది కూడా. ఆ తర్వాత జొన్న పిండి. ఇక 3 సేమ్ క్వాంటిటీలో ఒక నీళ్ళ గ్లాసు నీళ్లు తీసుకొని మసిలించామంటే అందులో కొంచెం ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసేసి మనం ఇది అయింది తీసినాక మళ్ళీ చెప్తాను. టు బి కంటిన్యూడ్. ఎందుకంటే మరి మాడిపోతే కూడా తినలేం కదా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం పాలు పోద్దాం. కొన్ని పోస్తాను పాలు, ఆ తర్వాత నీళ్లు పోస్తాను. ఎందుకంటే మొత్తం పాలు పోస్తే ఉడకదు అన్నట్టు, అట్లా. మళ్ళీ చివరిగా పాలు వేస్తాం. సరే, ఇష్టమున్న వాళ్ళు కుక్కర్లో వేస్తారు, కానీ కుక్కర్లో వేస్తే అంత మంచిగా ఉండదు, పేస్ట్ అయిపోతుంది మొత్తం. ఇది మసులితే సరిపోతుంది అన్నట్టు మనకు. ఇక్కడ చిటిమిల్లి వేసేస్తున్నాం. ఇక మజ్జిగ కావాలనుకుంటే మజ్జిగ వేసుకోవచ్చు, చాలా చలవ చేస్తుంది. బార్లీ మోకాల నొప్పులకు కూడా చాలా మంచిదట. వారానికి ఒకసారి అచ్చం బార్లీ జావ కూడా తాగొచ్చు. అలా తాగలేం కాబట్టి ఈ విధంగా తాగితే అన్ని మిక్సింగ్ అవుతాయి. ఇక్కడ మనం అప్పటిదప్పుడు చేసి ఒక రోజు ముందు అట్లా చేసినేమో తొందరగా ఉడుకుతుంది. నేను ఇది దాదాపు 2 months అవుతుంది, 2 నెలల కింద చేశాను. ఇవి డ్రైగా ఎండబెట్టేసినయే కాబట్టి నిల్వ ఉంటాయి. మనకి ఇట్లా తీసుకుంటే కూడా తెలుస్తుంది. సాఫ్ట్ అయిపోయినాయి, కొంచెం కావాలి. ఈలోపు ఏమైనా వేసుకోవచ్చా? కొబ్బరి అది ఉడుకుతూనే ఇంకా అన్ని వేసేసి బంద్ చేసేది ఏం లేదు. ఆ లోపు నేను తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను కదా, అయితే నా హ్యాబీస్ వచ్చేసి పేపర్లకు రకరకాల ప్రక్రియల్లో అంశాలను పంపిస్తుంటాను. వంటకాలు కూడా పంపిస్తుంటాను. ఈనాడులో కూడా మన 2 సార్లు మొత్తం వసుంధర పేపర్ మొత్తం నాదే వచ్చేసింది, వంటలు. అట్లా పేపర్కు పంపిస్తుంటాను. ఇట్లా పలు రకాల టీవీ షోల్లో దాదాపు అన్ని షోలు అయిపోయినాయి. అన్ని షోల్లో, వంటకాల షోలు, గేమ్ షోస్, అట్లా అన్ని దాదాపుగా అయిపోయాయి. నేను పాల్గొనడమే కాకుండా మా స్నేహితులకు, బంధువులకు, వాళ్ళకు కూడా అవకాశం ఇప్పిస్తుంటాను అన్నట్టు. అట్లా చేస్తుంటాను. ఇక రచనలు కూడా చేస్తున్నాను. వినిపించచ్చు కదా? వినిపిస్తాను. ఇంకా పద్యాలు రాస్తుంటాను, కథలు, హంసికలని కొత్త ప్రక్రియ, మణిపూసలు, అట్లా పలు ప్రక్రియల్లో అయితే ప్రవేశం ఉంది, కానీ సమయం అనుకూలించదు. ఎందుకంటే ఇక్కడ మనకు గృహిణి అన్నది వేరే ఉంటది, వర్కింగ్ ఉమెన్ అనేది వేరే ఉంటది లైఫ్. అవును, ఇక్కడ నాది ఇది అది ప్లస్ సేవా దృక్పథాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు. ఇంకా ఊర్లో ఎలాంటి పోటీలు నిర్వహించినా దానికి న్యాయ నిర్ణేతగా రమ్మంటుంటారు. అలా ఇంకెవరికన్నా ఏదన్నా అవసరం ఉన్నా కానీ వాళ్ళు కూడా, మేడం నాకు ఇది కావాలి, ఇది చేసి పెట్టండి అంటే, సరే నాకు చేతనైన సహాయం నేను చేయాలనుకుంటాను కాబట్టి ఆ రంగంలో అయితే నేను ఉన్నాను. రీసెంట్లీ మొన్న 30 రోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అనేసి నాగర్ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. కంగ్రాచులేషన్స్. చాలా బాధ్యతలు కూడా వచ్చుంటాయి ఇప్పుడు మీకు. అయితే దాదాపు నాకు 100 పైగా 200 పైగానే సంస్థలు నాకు అవకాశం ఇచ్చారు. కానీ నేను ఏంటంటే ఒక బాధ్యత అనేది నాకు అవసరం లేదు, నేను సభ్యురాలిగా ఉంటాను అందులో, అధ్యక్షురాలిగా నాకు వద్దు అనేసి నేను ఇంతవరకు తోసిపుచ్చాను. కానీ ఇది మాత్రం తీసుకోవాల్సి వచ్చింది. చూద్దామా? చూద్దాం. ఇగో ఇప్పుడు నీళ్ళు అయిపోతున్నాయి, మనకు ఉడికింది కూడా తెలుస్తుంది చూడండి. అవునా? ఇప్పుడు ఏం చేద్దామంటే మిగతా పాలు పోద్దాం. ఇక్కడ మనకు ఈ పరమాన్నానికి పాలు ఎంత పోస్తే అంత మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని నీళ్ళు వేద్దాం. ఇది కొంచెం వేడైతే ఇంకా మనము అన్ని వేసుకుని కలిపేది. అంతే వేసండి.
మనకు తీయగా ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తక్కువ చేసుకోవచ్చు. అంతే. లేదులే మనం ఇంకా ఎక్కువ తీయగా తింటాము అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అన్నట్టు. పంచదార వేసుకున్నాము. తర్వాత కొబ్బరి పొడి తురిమింది వేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదా అది కూడా కాదు మనకి ఇంకా ఓపిక ఉంది అంటే కొబ్బరి పాలు తీసి వేయచ్చు. మన ఓపిక. మనమైతే కొబ్బరి తురుము వేసుకుంటాం. మనం కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. పచ్చి కొబ్బరి వృధా చేయరాదు, ఏదో విధంగా మనం దాన్ని ఉపయోగించాలి ఆడవాళ్ళు. అవును అవును కదా. ఓకే, అయితే నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం నెయ్యి వేస్తాను. అన్ని వేసేసుకున్నట్టేనా? అన్ని వేసాను. ఇవి లాస్ట్ లో డ్రై డ్రై ఫ్రూట్స్ కొన్ని వేస్తారా? కొన్ని వేస్తే కలిపితే కొంచెం అన్నింటికి కూడా నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి మొత్తము అది అవుతుంది. ఇలాచీ పౌడర్ కలిపిన తర్వాత వేద్దాం ఒక్కసారి కలిపి. ఇలాచీ పౌడర్ అయితే ఇక్కడ ఇది కూడా మనము కొద్దిమంది ఇష్టపడరు ఫ్లేవర్, అప్పుడు వేసుకోవద్దు అన్నట్టు. అవునా? ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. జ్యోతి గారు చక్కగా మనకి రెడీ అయిపోయింది కదా. అవును. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? చేసేద్దాం. చిన్న మల్లు చిట్టి మిల్ల చిట్టి మిల్ల పరమాన్నం. ఇది చల్లగా అయితే దగ్గరికి వచ్చేస్తుంది అన్నట్టు. ఓహో. మనం సేమియా ఉప్మా కూడా లూజ్ చేసినా కానీ, సేమియా పాయసం చేసినా కానీ, లూజ్ చేసినా కానీ చల్లగా ఎవరికి దగ్గర పడుతుంది కదా, ఆ విధంగా చివరగా చిట్టి మిల్ల వేడి వేడిగా తీయని చిట్టి మిల్ల పరమాన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిట్టి మళ్ళు పరమాన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు, చిట్టి మళ్ళు 1 కప్పు, పంచదార 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. చిట్టి మళ్ళు పరమాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో పాలు పోసి కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్న చిట్టి మళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పాలు, నీళ్లు, పంచదార, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే చిట్టి మళ్ళ పరమాన్నం రెడీ. చిట్టి మిల్ల పరమాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయబోతున్నాను, ఎలా ఉంటుందో. స్పూన్ తీసేసుకోండి మీరు. నా దగ్గర ఆ బొంబాయి రవ్వ మనం చేసుకుంటూ ఉంటాం కదా ప్రసాదం, బొంబాయి రవ్వ తోటి. సో అలాంటి టేస్ట్ వస్తుంది అప్పుడు, ఆ టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి అనడానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. రెడీమేడ్ గా కూడా మనకి ఇది అవైలబుల్ లో ఉండదు. సో ఓపిక ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు, అంతే కదా. లేదంటే నాగర్ కర్నూలు మీ ఇంటికి వచ్చినా కూడా మీరు కొన్ని చేసిస్తారేమో. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? బచ్చల కూర బజ్జీలు. ఓ, బాగుంటుంది. మామూలుగా అంటే బచ్చల కూర మనకి కొంచెం పులుపు ఉంటుంది, అదేనా? ఇది జిగురు ఉంటుంది. ఓకే, సో బజ్జీలు ఎలా ఉండబోతున్నాయి మీరు టేస్ట్ చేశారా ఎప్పుడన్నా? బచ్చల కూరతో వేసిన బజ్జీలు, లేదా చేయడం రాదా? మరి నేర్చేసుకుందామా? బచ్చల కూర బజ్జీలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బచ్చల కూర బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, బచ్చలాకు కొంచెం మనకి పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఈజీగా దాంతో బాగా వస్తాయి అన్నమాట. ఈ ఆకులు సైజు మన ఇష్టం అన్నట్టు. మాక్సిమం అంటే మనకి ఇంత ఒక తమ్మల వరకు వస్తుంది కదా.
ఓకే, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఫస్ట్ నూనె వేడి చేసేసుకో. బజ్జీలు కదా, అది వేడయ్యే వరకు ఇది కలుపుతాం మనం. ఓకే. ఇక్కడ మనకు బచ్చలాకులు బజ్జీలు ఎన్ని కావాలనుకుంటే దాన్ని బట్టి మనం పిండి పోసుకుంటాం. ఇక్కడ నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. ఓకే. సోడా, వాము, ఓకే. ఇది కూడా తగినంత మనం పిండికి సరిపోను వేసుకుంటాము. కారం, ఇంకా ఇందులో మనకు ఏమీ పెట్టాం కాబట్టి కారము పిండికి ఎంత సరిపోతుందో అంతే వేయాలి అన్నట్టు. ఉప్పు వేయలేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసాను. ఉప్పు ఇప్పుడే కానీ పక్కకు పెట్టుకోవాలి, లేదంటే కారంలో కలిపి వేసుకోవాలి, చిట్లడానికి అవకాశం ఉంటుంది. అందుకని పక్కకు వేస్తున్నాను. కానీ అన్ని కలుపుతారుగా? కలిపినా కానీ ఇది నీళ్ళతో కలిపిన తర్వాత అది కలపాలన్నట్టు. కలిపేటప్పుడు ఉప్పు మీద నీళ్ళేసి కలిపిన తర్వాత మిగతాది కలపాలి. ఓకే, అట్లా అన్నట్టు. ఇక కలుపుతున్నాను. లేదంటే ఫస్ట్ ఉప్పు కలిపేసాను చూడండి. మనకి ఇక్కడ పిండిని కలుపుకుందాం నీళ్ళేస్తూ. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, ఆకుకి పట్టేటట్టు. నేను రెడీ అయిపోయాను. ఒక ప్లేట్ లో టిష్యూ చేసేసి ఆలస్యం. వేడి నూనె కొంచెం వేయాలి. ఓకే. 1 స్పూన్ నూనె వేసుకుందాం, వేడిది. ఓ అవునా? వేడి నూనె వేసుకోవాలన్నట్టు. ఇక్కడ మనకు సౌండ్ రాలేదు, శబ్దం రాలేదు, అంటే ఏమన్నట్టు తెలుసా? ఇంకా అవ్వలేదని నూనె. అట్లా అన్నట్టు. అంటే మనకు తెలుస్తుంది, ఇక్కడ వేయగానే తెలుస్తుంది అన్నట్టు. బచ్చల ఆకులు మన ఇష్టమున్న సైజులో తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం ఆకులు పల్చగా ఉండి వాడిపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది కదా, అప్పుడే దింపుకొచ్చి చేయాలన్నట్టు. సేమ్ మనం బజ్జీలను ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు అన్నట్టు. జ్యోతి గారు, సో బజ్జీలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయింది. బాగా వచ్చాయి. మనము సోడా వేస్తే ఈ మంచి లుక్ మనకు కనిపిస్తుంది. చూసారు కదా, వేడివేడిగా బచ్చల కూర బజ్జీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బచ్చల కూర బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి 1 కప్పు, వంట సోడా చిటికెడు, వాము 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బచ్చలాకులు 1 కప్పు. బచ్చల కూర బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, వంట సోడా, వాము, కారం, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకుని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బచ్చలాకులు అందులో డిప్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బచ్చల కూర బజ్జీలు రెడీ. బచ్చల కూర బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఒక్క విషయం చెప్పనీకి మర్చిపోయాను. చెప్పండి. బచ్చల కూరను మనం చేయితోనే చుంపాలి. మనము పప్పు, చట్నీ, చపాతి అట్లా చేసుకున్నప్పుడు వేస్తాం కదా, చాక్తో కానీ కట్టర్తో కానీ కట్ చేయకూడదు. బంధాలు తెగిపోతాయట.
అబ్బబ్బా, ఆకు చెప్తుందా మనకి? ఆ, ఆకుతో చేస్తే నిజంగా తెగిపోతాయా? ఆ, అంటున్నారు. ఏంటో. అంటే మన పూర్వీకులు ప్రతిదీ ఏది చెప్పినా గానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే నిజం ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో శాస్త్రీయ పరంగా కానీ ఏదో పరంగా అయితే ఖచ్చితంగా ఉంటది అన్నట్టు. అంతే. సరే టేస్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తానే. చేయండి. ఇప్పుడు మీరు. ఓకే జ్యోతి గారు, చాలా చక్కటి వంటకాలు అలాగే పాత పద్ధతిలో ఏ విధంగా చేసుకున్నారో అలాంటివే మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాధురి, ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, సో చూసారు కదండి, సాయి జ్యోతి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ నాగర్ కర్నూలు స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి చిట్టిమళ్ళు పరమాన్నం, అలాగే బచ్చలి కూర బజ్జీలు. చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి నాగర్ కర్నూలు స్పెషల్ వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.